మనం ఈరోజు ఉపదేశసారంలో 3వ ద్విపద ఈశ్వరార్పితం నేచ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం, దాని గురించి నాన్నగారు చెప్పిన మాటని మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. అంటే రోజు మనం జీవించే జీవితంలో మనం మన పనులన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఆ పనులన్నిటికీ కారణం మన కోరిక ఉంటుంది. ఆ కోరికను బట్టి పనులు చేస్తాం. కానీ ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఏ పని చేసినప్పటికీ ఈశ్వరార్పితంగా నువ్వు పని చేస్తే అప్పుడు నీకు చిత్తశోధకం, అంటే నీ మనసు శోధింపబడుతుంది, నీ మనసు పవిత్రమవుతుంది. పవిత్రమైన మనసు, శోధింపబడ్డ మనసు, నీ మనసులో బలహీనతలన్నీ తొలగిపోతే అప్పుడు నీకు పవిత్రమైన మనసు ఉండటం వల్ల నీ లోపల ఉన్నటువంటి వస్తువు వ్యక్తమవుతుంది అని చెప్తున్నారు. అంటే మనం పనులు చేస్తూ ఉంటాము, కానీ మనకి బాగా పరిశీలన లేక పనులు చేసేటప్పుడు అంటే మనకి ఎన్నో జన్మల నుంచి అలవాటైపోవటం వల్ల ఒక కోరిక తోటి పని చేసేస్తూ ఉంటాం. మనకి ఆ కోరికే కారణం ఈ పనులన్నిటికీ అనేది కూడా మనకి అంత గమనింపు ఉండదు. ఎప్పుడైతే మన మనసుని సూక్ష్మంగా పరిశీలించుకుంటున్నామో అప్పుడు మనకి తెలుస్తుంది ఆ పని ఎందుకు చేస్తున్నాము, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే మన కోరికలను బట్టే చేస్తూ ఉంటాము అనేది మనకి పరిశీలించుకుంటేనే తెలుస్తుంది. పరిశీలించుకోకపోతే మనకి అంటే అలవాటు కొద్దీ ఆ పనులు చేసేస్తూ ఉంటాం, కానీ విడదీసుకుని కోరిక వల్ల పనులు చేస్తాము. కోరికతోటి పనులు చేయటం కాదు, ఈశ్వరుడికి అర్పించి పని చెయ్యాలి అనేది మనకి బాగా తెలుస్తుందన్నమాట. అంటే ఇక్కడ చక్కగా భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏ పని చేసినప్పటికీ ఈశ్వరార్పితంగా చెయ్యి. ఏ పని చేసినప్పటికీ ఆ పని ఈశ్వరార్పితంగా చెయ్యాలి. ఫలితం ఆశించకుండా, అంటే ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి ఉండకూడదు అంటే ఫలితం మీద దృష్టి లేకుండా పని చేయటము. అంటే మనకి ఎప్పుడైతే ఫలితం మీద దృష్టి ఉందో అక్కడ ఆసక్తి ఉన్నట్టు అనమాట. ఎప్పుడైతే ఫలితం మీద దృష్టి ఉందో మనకి ఒక కారణంతో ఒక ఫలితం ఆశించి చేస్తున్నాం కాబట్టి దాంట్లో మన మనసు శోధింపబడదు, మన మనసు, మన చిత్తం పవిత్రం అవుతుంది. మన లోపల ఉన్నటువంటి బలహీనతలు బయటికి రావు. అండ్ ఆ వాసనలన్నీ బయటికి తీసే ప్రశ్న ఉండదు. అంటే కోరిక వల్ల చేస్తాం కాబట్టి ఆ కోరికతోటే మన మనసు బంధింపబడిపోయి ఉంటుంది. అందుకని మనం పని చేసేటప్పుడు పని అలాగా చేస్తాము. పని చేసేటప్పుడు ఏ పని చేయకుండా ఉంటే సోమర్థనం వస్తుంది. మనం పని చేసేటప్పుడు నిత్యము కూడా రోజువారీ మన జీవితంలో ఏ పని చేసినప్పటికీ ఈశ్వరార్పితంగా చేయమని చెప్తున్నారనమాట. అంటే ఎప్పుడైతే ఈశ్వరుడికి అర్పించి చేస్తావో, అంటే మనం పువ్వులు పెడతాం, ఈశ్వరుడికి అర్పించి 2 పువ్వులు పెడతా ఉంటాం. అలాగే మనం చాలా తేలికగా 2 పువ్వులు పెడతా ఉంటాం. అప్పుడు మనకేమీ పెద్ద లోపల ఇది అది అని ఉండదు. ఆయనకే అర్పించి పెడతా ఉంటాం. పువ్వులు ఎంత సహజంగా, ఎంత న్యాచురల్గా మనం ఆయనకి అర్పిస్తున్నామో అలాగే మనం చేసే పనిని, ఆ పని యొక్క ఫలితాన్ని కూడా మనం ఆయనకి అర్పించడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అంటే అంత సహజం అవ్వాలి. ఈశ్వరార్పితం నేచ్చయాకృతం అని ఎందుకు చెప్తున్నారంటే, ఈశ్వరుడికి అర్పించి పని చేస్తేనే మనకి రాగద్వేషాలతోటి, కోరికలతోటి, ఫలితం మీద దృష్టి లేకుండా, ఆసక్తి దోషం లేకుండా పని చేస్తే అప్పుడు ఆ పని మనం నిత్యం చేసుకునే పని కూడా మన మనసుని పవిత్రం చేస్తుంది, మనసులో ఉన్నటువంటి బలహీనతలు తొలగిస్తుంది, చిత్తం శోధింపబడుతుంది అని చెప్పేసి చక్కగా చెప్తున్నారు. అంటే మనం కొద్దిసేపు నామం చేస్తాం, కొద్దిసేపు పూజ చేస్తాం, దాని వల్లే మనకి వచ్చేది జ్ఞానం.
అంటే మనం చేసే పూజ, మనం చేసే ధ్యానం, ఇవన్నీ కూడా మనం నిత్యము చేసే అన్ని పనుల్లోని కూడా భగవంతుడితోటి ఒక లింకు రావాలన్నమాట. ఆయనకి అర్పించి పని చేసేటట్టుగా రావాలి. ఆ అర్పించి పని చేసేటప్పుడు కర్తృత్వం లేకుండా చెయ్యాలి మనం. అంటే కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అనే భావం లేకుండా ఆ పనిని చెయ్యటం వల్ల అప్పుడు ఎప్పుడైతే ఆ నేను భావం, ఆ కర్తృత్వం లేదో అప్పుడు మన మనసు పవిత్రం అవుతూ ఉంటుంది. మనకి దారి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి దారి కనిపిస్తుందంటే అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడి వైపుకి మనకు దారి కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే మనకి దారి కనిపించదు. అంటే మనం చేసే ప్రతి పనిలోని ఆయనతోటి ఎలా లింక్ పెట్టుకోవాలో ప్రతి పని ఈశ్వరార్పితంగా చెయ్యాలి. చేసి మనం ఫలితం మీద దృష్టి లేకుండా ఆయన ఏ ఫలితాన్ని అయితే ఇస్తాడో అది ఈశ్వర ప్రసాదంగా మనం తీసుకుంటా ఉంటే, స్వీకరిస్తూ ఉంటే అప్పుడు మనకి కోరిక లేనట్లు గుర్తంట. ఏదన్నా ఒక పని చేస్తాం, ఆ పనిని మనకి ఆసక్తి ఉండకూడదు. అంటే ఫలితం మీద దృష్టి లేకుండా పని చేస్తూ ఉంటాము. ఏదైనా ఫలితం వచ్చినప్పుడు అది ఈశ్వర ప్రసాదంగా మనం స్వీకరిస్తూ ఉంటే అప్పుడు నీకు కోరిక లేనట్టు, ఆ పని దగ్గర అంతవరకు నీకు కోరిక లేనట్టు అని చెప్పేసి చక్కగా చెప్తున్నారు. అంటే మన మనసుని పరిశీలించుకుంటా ఉంటేనే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. లేకపోతే మనం అంటే అలవాటు కొద్దీ పని చేసేస్తాం. అలవాటు కొద్దీ మనస్సు ఏమవుతుందంటే ఆ ఫలితం వైపు దృష్టికి ఉండటం అలవాటు కాబట్టి ఫలితం వైపే దృష్టి ఉంటా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం పరిశీలించుకుని ఫలితాన్ని ఆశించకుండా, ఆసక్తి లేకుండా ఈశ్వరుడికి అర్పించి పని చేయటం నెమ్మదిగా మొదలు పెట్టామో అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ అలవాటు కొద్దీ మనకి ఆ ఆసక్తి కలిగిన ఒక కోరికతోటి ఒక పని చేసిన, ఇది కోరికతో పని చేస్తున్నాము, రాగద్వేషాలు పెట్టుకుని పని చేస్తున్నాము, ఆసక్తిని పెట్టుకుని పని చేస్తున్నాము. ఈ ఆసక్తి దోషం వల్ల, రాగద్వేషాలతో పని చేయటం వల్ల మన మనస్సు చిక్కబడుతుంది, కానీ దేహబుద్ధి పెరుగుతుంది, కానీ కర్తృత్వం పెరుగుతుంది, కానీ మనకి జ్ఞానం రాదు అనేది మనకి బాగా అర్థమవుతూ ఉంటుంది. అందుకని నెమ్మదిగా ఏం చేస్తాము, మనం జ్ఞానం కావాలనుకుంటున్నాం కాబట్టి, ఈశ్వరుడు దయ ఉంది కాబట్టి మనం ఏంటంటే ఏ పని చేసినా ఆ పనిని ఈశ్వరుడికి అర్పించి, అంటే ఫలితం వైపు నీకు దృష్టి వెళ్ళిపోతా ఉంటే దాన్ని ఫలితం వైపుకు దృష్టి వెళ్లకుండా, ఆసక్తి లేకుండా, రాగద్వేషాలు లేకుండా నెమ్మదిగా పని చేయటం మొదలు పెడితే ఆయనకి ఒక ప్రార్థన చేసి, నేను అనే భావం లేకుండా, అకర్తృత్వం లేకుండా నీ పనిని చేయించు తండ్రి అని ఆయన మీద భారం వేసి మనం పని చేయటం మొదలు పెడతా ఉంటే ఏ పనైనా నెమ్మదిగా అదేం అవుతుందంటే ఫలితం వైపు దృష్టి ఉండకుండా, ఆసక్తి దోషం లేకుండా, మనకి రాగద్వేషాలతోటి పని చేయకుండా ఈశ్వరుడికి అర్పించి పని చేస్తూ ఉండటం అలవాటు అవుతుందన్నమాట. అంటే పని ఎలా చెయ్యాలో చెప్తున్నారు. అంటే మనం పూజ జపం చేసేసి పనిని మళ్ళీ ఈ అన్నిటితోటి బంధింపబడిపోయి ఉంటే, తోటి పని చేస్తూ ఉంటే, రాగద్వేషాలతోటి పని చేస్తూ ఉంటే ఎప్పటికీ కూడా జ్ఞానం రాదు అనేది మనకు అర్థమవ్వాలి. అంటే మనం చేసే పనిని ఎలా లింకు చేసుకుంటే అప్పుడే మనసు పవిత్రం అవుతుంది, చిత్తం శోధింపబడుతుంది. శోధింపబడిన చిత్తానికి, ఆ పవిత్రమైన చిత్తానికి పవిత్రం అవుతేనే లోపల ఉన్నది వ్యక్తమవుతుంది. ఇదంతా ఏంటంటే ఏదో ఒక రోజుతో కాకుండా నిరంతరం మన జీవిత విధానంలో రోజు ఎలా జీవించాలి, ఎలా పని చేసుకోవాలి, ఇవన్నిటిని మనకి తెలియచేస్తున్నారు. అంటే ఏదో ఒక్కటి చేసి మనం ఒక గంట ధ్యానం చేసి తర్వాత, అంటే ధ్యానం అంటే భగవంతుడిని మనం స్మరిస్తూ ఉంటాం, మనసుతోటో నోటితోటో స్మరిస్తూ ఉంటాం. ఆ మనసుతోటి స్మరిస్తూ ఉంటాం, బాగానే ఉంటుంది. అంతవరకు ధ్యానంలో మనకి ఒక పీస్ వస్తుంది. అంటే అక్కడ మనకి భగవంతుడి మీదే దృష్టి ఉంది కాబట్టి మనకి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ కొంచెం సేపు. కానీ మళ్ళీ మనం జీవితంలో పని చేసేటప్పుడు
ఆ పనిని మళ్ళీ ఆసక్తితో చేస్తూ ఉంటే మనం ఆ పని మనల్ని జ్ఞానం వైపుకు మార్చకుండా ఆ పని ఏం చేస్తుంది, ఎప్పుడైతే రాగద్వేషాలతో పని చేస్తున్నామో వాసనలు పడిపోతూ ఉంటాయి మనలో. ఆ వాసనలు అనే ముద్రలు పడిపోతాయి, ఇష్టాలు ఉండిపోతూ ఉంటాయి. ఆ ఫలితం మీద దృష్టి ఉన్నప్పుడు, రాగద్వేషాలతో పని చేసినప్పుడు మనకి ఆ ఇష్టాల వల్ల మనసులో అనేక వాసనలు, అనేక ముద్రలు పడిపోయి మనకి జ్ఞానానికి దారి కనిపించదు. అందుకని చెప్పేసి మనం ధ్యానం చేసినా, పూజ చేసినా, జపం చేసినా, మనం పని చేసేటప్పుడు కూడా మన మనసు ఎలా ఉంటుందో పరిశీలించుకోమని చెప్తున్నారనమాట. అంటే భగవంతుడు ఈ మాట చెప్పినప్పుడు భగవంతుడిని ప్రార్థించి, మనకు అలవాటు లేకపోతే ఫలితం మీదకు దృష్టి వెళ్ళిపోతూ ఉంటే మనం భగవంతుడిని ప్రార్థించి ఈ మాట విన్న తర్వాత మనం ఏం చేస్తామంటే, ఓ తండ్రి, నాకు అలవాటు కొద్దీ ఫలితం మీదకు దృష్టి వెళ్ళిపోతుంది, ఫలితం మీద ఆసక్తి లేకుండా, ఫలితం మీద దృష్టి లేకుండా పనిని నీకు అర్పించి చేసేటట్లుగా నాకు నేర్పించు, నీదే భారం అనుకుని ఆయన మీద భారం వేస్తూ ఉంటాం. ఆ చిన్న ప్రార్థన ఏం చేస్తుందంటే మళ్ళీ మనకి ఏ కారణంతో, ఏ కోరికతోటి పని చేసినప్పటికీ, ఇదిగో నువ్వు ఈ కారణం వల్ల, ఈ కోరిక వల్ల పని చేస్తున్నావు అని మనకి అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు మన కోరికని, ఆ కోరిక నువ్వు పని చేయటానికి నాకు అర్పించి పని చేయట్లేదు, కోరిక కారణంతో పని చేస్తున్నావు కాబట్టి నీ కర్తృత్వం పెరిగిపోతూ ఉంటుంది, నీకు సృష్టిలోంచి నువ్వు బయటికి రాలేవు, మోక్షానికి దారి కనిపించదు, లోకం విడిచిపెట్టదు, సృష్టి వదిలిపెట్టదు, నీ దేహబుద్ధి వదిలిపెట్టదు. అందుకని మనకి ప్రార్థన చేసినప్పుడు మనకి లోపల నుంచి మళ్ళీ మనకి భగవంతుడు చూపిస్తూ ఉంటాడు. ఏ కారణంతో పనిచేస్తున్నామో, ఏ రాగద్వేషాలతో పనిచేస్తున్నామో, ఎంత ఆసక్తితోటి పని చేస్తున్నామో మనది మనకి చూపిస్తూ ఉంటాడు. ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ఆ చూపించినప్పుడు దాన్ని తగ్గించుకోమని మనకి తెలియజేయటం అన్నమాట. అంటే మనం జ్వరం చూసుకుంటాం అంటే ఎంత ఉందో చూసుకుంటే దాన్ని బట్టే మందులు, ఆహారం తీసుకుని దాన్ని తగ్గించుకుంటాం. అలాగే మన కోరికతోటి పని చేస్తున్నాము అనేది మనకి చూపించినప్పుడు, రాగద్వేషాలతో పనిచేస్తున్నాం అని ఆయన మన మనసుని విడదీసి మనకు చూపించినప్పుడు తగ్గించుకోవాలి అనే భావం మనకు వస్తుంది. నెమ్మదిగా దాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. భగవంతుడి మీద భారం వేసి ఆయన్ని శరణుజొచ్చి అప్పుడు మనం దాన్ని చేస్తూ ఉంటాం. అస్మాను మనం నిరంతరం మనకి ఏంటంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వం అనేక జన్మల నుంచి బలపడిపోవటం వల్ల ప్రతి మాటకి ఏమవుతుంది, ఎవరైనా ఏం చేశామంటే నేను చేశాను అంటూ ఉంటాం అన్నమాట. అంటే అలవాటు కొద్దీ ఆ మాట అలా వచ్చేస్తూ ఉంటే ముందు మనం ఎక్కడ ఆ తలంపు రూపంలోనే మనం దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. నేను చెయ్యట్లేదు, ఈశ్వరుడు చేతిలో పనిముట్టుగా ఉండి పని చేస్తున్నాను, ఈశ్వరుడు యొక్క కృప వల్ల ఈ దేహం సహకరిస్తుంది, ఈ దేహం ఆయన కృప వల్ల వచ్చింది, పని చేసేటప్పుడు ఆయన కృప, అందుకని చెప్పేసి మనం ఆయనకి అర్పించి నెమ్మదిగా పని చేసుకుంటా ఆ భావాన్ని మార్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే అస్తమాను నేను చేస్తున్నాను అని భావం వచ్చిందో, రాకూడదు అనేది మనకు తెలుస్తుంది, నేను చెయ్యట్లేదు కదా అని వెంటనే అంతర్యామిగా ఉన్న భగవంతుడు మనకు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాము, మన నోటిని కంట్రోల్ చేసుకోవాలి అంటే, మాట దగ్గర కంట్రోల్ ఉండాలి అంటే ముందు తలంపు దగ్గర కంట్రోల్ ఉండాలి. కాబట్టి ఆ తలంపు దగ్గరే మనం ఏం చేస్తామంటే, తండ్రి నువ్వు చేయిస్తున్నావనే భావంతో నేను చేస్తూ ఉన్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, నువ్వు చేయిస్తున్నావనే భావం నీ మీద భారం వేసి చేయటం వల్ల ఈ నేనుగాడు దాంట్లోకి ఇంటర్ఫేర్ అవ్వకుండా కొంచెం పక్కకుంటాడు అనమాట. అంటే వాడు ఇంటర్ఫేరెన్స్ ఉంటే కనుక వాడు బలపడిపోతాడు, జీవుడు బలపడిపోతాడు, దేహబుద్ధి బలపడిపోతుంది. అందుకని మనం పని చేసేటప్పుడు ఏంటంటే నెమ్మదిగా పరిశీలించుకుని ఈశ్వరార్పితంగా పని చేయమన్నారు అంటే ఆయనకి అర్పించి చేసేటప్పుడు తర్వాత ఎప్పుడైనా సరే మనకు ఆ భావం వచ్చేస్తూ ఉంటే
దాన్ని మనం పరిశీలించుకుని తలంపు రూపంలోనే దాన్ని మనం సవరించుకోవటం వల్ల అది ఆగిపోతూ ఉంటుంది. ఆయన కృప ఉంటుంది మన ప్రయత్నంలో. ఆ తలంపు దగ్గరే మనం సవరించుకుంటున్నామని ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన మీద భారం వేస్తూ ఉంటాము, ఆయన్ని వేడుకుంటూ ఉంటాం, ఆయన ప్రార్థిస్తూ ఉంటాం. ఇవన్నిటితోటి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, అందుకని మనం ఏం చేద్దామంటే ఆ తలంపు దగ్గరే వాళ్ళని నెమ్మదిగా సవరించి ఆయన యొక్క కృపనిచ్చి ఆయన యొక్క శక్తినిచ్చి మనం చేస్తున్నామనే భావం, నేను చేస్తున్నాను అనే భావాన్ని తగ్గిస్తూ ఉంటాడనమాట. అంటే నేను చేస్తున్నాననే భావం తగ్గించుకోవటం ఎందుకు అంటే, నేను చేస్తున్నాననే భావం పెరిగితే అజ్ఞానం పెరిగిపోతుంది. దేహబుద్ధి పెరిగిపోయిందంటే అనేక జన్మలకి కారణమైపోతుంది అది. అందుకని చెప్పేసి అనేక జన్మలకి కారణమయ్యే బుద్ధిని మనం పెంచుకోవటం వల్ల మనకి ఎప్పుడు కూడా మోక్షం అందదు. లోపల ఉన్నప్పటికీ మోక్ష స్థితి మనకి అందుబాటులోకి రాదు. అందుకని చెప్పేసి మనం నెమ్మదిగా దీన్ని విడదీసుకోవాలి. చక్కగా నాన్నగారు చెప్తున్నారు, ఇవన్నీ చేయటానికి ఎవరికైనా బుద్ధికి సోమర్తనం ఉంటుంది. ఇవన్నీ చెయ్యక్కర్లేదులే, మనకు రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయి కదా అనుకుంటా ఉంటారు. అందరికీ సుఖం కావాలి, కానీ ఆ సుఖం ఎక్కడ దొరుకుతుందో తెలియక జ్ఞానమే సుఖము, మనకి ఆ దేహబుద్ధి నశిస్తేనే సుఖము, అక్కడే సుఖం ఉంది, ఇంకెక్కడా సుఖం లేదు. కానీ మన సోమరితనం వల్ల మనం అలా విడదీసుకోకుండా మనకి అంత ప్రయత్నం ఎందుకు చెయ్యటము, అదే వచ్చేస్తుందలే అనుకుంటే జ్ఞానం రాదు. నాన్నగారు చక్కగా చెప్తున్నారు, నువ్వు ప్రయత్నం చేయకుండా జ్ఞానం వచ్చే ప్రసక్తే లేదు. అనేక జన్మలకి దుఃఖానికి కారణమైపోతుంది నీ దేహబుద్ధి, నీ అజ్ఞానము. నీకు సుఖం కావాలి అంటే నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ఎలా ప్రయత్నం చెయ్యాలి? ప్రతి పనిలోని నువ్వు ఒక్క నోటితోటి ఆయన్ని స్మరించటమే కాకుండా నీవు జీవించే విధానంలో, నువ్వు పనిచేసే విధానంలో ఆ పనిని కూడా ఆయనకి అర్పించి చేస్తూ ఉంటేనే నీకు ఏ పని చేసినప్పటికీ ఈశ్వరార్పితంగా చేసినప్పుడు ఆ పని ఏం చేస్తుందంటే, నువ్వు కోరుకోపోయినా నీకు ఆసక్తి ఉండకూడదు అంటున్నాడు, ఫలితం మీద దృష్టి ఉండకూడదు అంటున్నాడు భగవంతుడు. అంటే నీకు ఫలితం రాదని కాదురా, నీ దృష్టి లేకుండా ఉంటే నువ్వు పని చేసినప్పటికీ ఆ పని ఫలితాన్ని భగవంతుడు ఉంచుకోడు, ఆ కర్మ ఫలితం నీకు వచ్చేస్తుంది. ఆ ఫలితం వచ్చేయటంతో పాటు నీకు చిత్తం శుద్ధి అవుతుంది, నీ మనసు పవిత్రమైపోతుంది. అందుకని అక్కడ ఆసక్తి లేకుండా నువ్వు పని చేయమని చెప్తున్నాడు. అంటే ఇది కూడా ఒక సాధన. ఈ సాధన చెయ్యకుండా మనం పని చేసేటప్పుడు మనం ఇలాగ మనసును మరుల్చుకోకుండా ఒక ధ్యానం చేసో జపం చేసో అంతటితో సరిపెడితే ముక్తి మోక్షం మనకి లభించవు. మన పనిని కూడా లింక్ చెయ్యాలి. మన మనస్సుని ఫలితం వైపు దృష్టి లేకుండా, మనం ఆసక్తి దోషం లేకుండా దాన్ని తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఆ దేహం నేను అనుకునే బుద్ధి పలచబడుతుంది. ఆ పలచబడటం ద్వారానే మనకి అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడి వైపుకి మన మనసు ప్రయాణిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకి అర్థం అవ్వాలి. అంటే బుద్ధికి సోమరితనం ఉండకూడదని కిందసారి చెప్పుకున్నాం. సోమరితనం ఉంటే ఏం చేస్తామంటే ఇవన్నీ విడదీసుకోవటానికి బద్దకించి జ్ఞానం అక్కర్లేదులే, ఆయన ఇచ్చేస్తాడులే, ఆయన ఇవ్వడు. ఆయన చెప్తున్నాడు, నువ్వు ఫలితం మీద దృష్టి పెట్టుకోకుండా ఈశ్వరార్పితంగా పని చేస్తేనే నీ మనసు చిత్తం శోధింపబడుతుంది. నీ మనసులో ఉన్నటువంటి వాసనలు బయటికి వచ్చేస్తాయి. నీ బలహీనతలన్నీ బయటికి గెంటేసి మనసును పవిత్రం చేస్తాను. నేను చెప్పిన పని సగం చేస్తే ఇక రాదు. అంటే నోటికే సరిపెట్టేయద్దు స్మరణం, చేతులతో 2 పువ్వులు పెట్టి అక్కడికే సరిపెట్టొద్దు. నువ్వు పని చేసేటప్పుడు నీ మనసు ఎలా ఉందో పరిశీలించుకుని లింక్ పెట్టుకో. ఈశ్వరుడికి అర్పించి పని చేయి. ఆయన చేతిలో పనిముట్టుగా పని చేయటం వల్ల నీకు కర్తృత్వం తగ్గిపోతుంది. నేను చేస్తున్నాననే భావమే దుఃఖానికి కారణము. అందుకని ఆ కర్తృత్వాన్ని తగ్గించేస్తాడు ఆయన. ఎలా తగ్గుతుంది అంటే ఆయనకి అర్పించి పని చేయటం వల్ల నేను చేస్తున్నాననే భావం లేకుండా
ఆయన చేతిలో పనిముట్టుగా చేయటం వల్ల కర్తృత్వం తగ్గిపోతుంది. అంటే నీకు దుఃఖం తగ్గిపోతూ ఉంటుందిరా. నువ్వు ఈ పనులన్నీ చేయకుండా నీకు సుఖం కావాలి అంటే ఎప్పటికీ దొరకదు. బయట ఎక్కడా దొరికేది కాదది. నీకు సుఖం ఎక్కడుంది? నీ మనసులో మూలంగా ఉన్నటువంటి ఆ అంతర్యామిగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ స్థితిలోనే, ఆ ఆత్మస్థితిలోనే సుఖం ఉంది. బయట ఎక్కడా సుఖం లేదు. ఈ పనులన్నీ మానేసి నువ్వు సుఖం కావాలని కోరుకున్నా సరే, ఎన్ని జన్మలకైనా సరే నీకు సుఖం రాదు. సుఖం ఎక్కడ ఉంటుందో తెలుసుకుని ఎలా జీవిస్తే సుఖం వస్తుందో తెలుసుకోవాలి. మనం ఇలా జీవించటం వల్ల మన మనసు పవిత్రం అవటం వల్ల లోపల ఉన్నటువంటి వస్తువు వ్యక్తమవుతుంది. మన దేహ బుద్ధి నశించిపోతుంది. లోపల ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ వస్తువు, ఆ సుఖ వస్తువు, ఆ శాంతి వస్తువు, ఆ ఆనంద వస్తువు వ్యక్తమవుతుంది. అందుకని చెప్పేసి మనకి బుద్ధికి సోమరితనాన్ని వదిలేసుకుని మనం నెమ్మదిగా జీవించేటప్పుడు పని ఎలా చేస్తే మనకి జ్ఞానం వస్తుంది, అక్కడ మనం లింక్ పెట్టుకుని మనం చక్కగా చూపిస్తున్నాడు భగవంతుడు మనకి. భగవంతుడు అంతర్యామిగా ఉండి నీకు ఈ పనిని ఈ కారణంతో చేస్తున్నావు, నువ్వు రాగం ద్వేషంతో చేస్తున్నావు, ఆసక్తితో చేస్తున్నావు. ఇవన్నీ చెయ్యటం వల్ల ఇలా చేస్తే నీ జ్ఞానం రాదురా. ఎలా వదిలిపెట్టి చెయ్యాలో, ఆసక్తిని వదిలిపెట్టి, రాగద్వేషాలని వదిలిపెట్టి, ఆ నేనుగాన్ని వదిలిపెడతాను పని చేస్తేనే అప్పుడే నీకు జ్ఞానానికి దారి కనిపిస్తుంది అని చక్కగా మనకి పని చేసేటప్పుడు మన మనసును ఎలా పెట్టుకుని పని చేస్తే మోక్షానికి దారి కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు, జ్ఞానం రాదు అని చక్కగా వివరంగా చెప్పటం వల్ల మనం ఏం చేస్తామంటే, ఈసారి ఆయన ఏం చేస్తాడు, మనం ఏదో అలవాటు కొద్దీ ఒక పనిని చేసేస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఆ అలవాటు కొద్దీ బాహ్యంగా పని చేసేసేటప్పుడు నామం చేసుకుంటూ ఉంటాం. భగవంతుడి మీద ఎంతో కొంత ప్రీతి ఉంది, మనకి ఎంతో కొంత ఇష్టం ఉంది. ఆ పనిని చేసేటప్పుడు మనం ఏమనుకుంటాం, నాన్నగారు ఏం చెప్పారు, నా స్మరణ చేస్తా, పని చేయమని చెప్పారు కదా అనుకుని మనం స్మరణ చేస్తూ ఉంటాం. అరుణాచల్ శివనో, నాన్నగారనో, భగవానో అనుకుంటూ ఉంటాం. ఎవరినైతే మనం స్మరిస్తున్నామో పని చేసేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకి చూపిస్తాడు చక్కగా అంతర్యామిగా ఉండి, నువ్వు నన్ను స్మరిస్తున్నావు, అందుకని నా కృప కొద్దీ నేను నీకు రాగద్వేషాల్లోంచి నిన్ను విడుదల చేస్తేనే నీకు సుఖము, ఆసక్తి లేకుండా పని చేస్తేనే నీకు మోక్షానికి దారి కనిపిస్తుంది. కాబట్టి నీకు ఇక్కడ ఆసక్తి ఉంది అని చూపిస్తున్నాను. అలాగే నీకు ఫలితం మీద దృష్టి పెట్టుకోకురా, ఫలితం నేను ఇచ్చేస్తాను, కానీ నీకు దృష్టి ఉండకూడదు. దాని మీద దృష్టి ఉంటే పని చేసేటప్పుడు నువ్వు శ్రద్ధగా పని చెయ్యవు. శ్రద్ధగా పని చేస్తూ ఉండాలి, ఫలితం మీద దృష్టి లేకుండా ఉండాలి. అప్పుడు నేను నీకు ఫలితాన్ని ఇచ్చేస్తాను. ఫలితాన్ని ఇవ్వటంతో పాటు నీ చిత్తాన్ని కూడా శుద్ధి చేస్తాను, పవిత్రం చేస్తాను. నీ చిత్తం శుద్ధి అవుతే, నీ చిత్తం ఎప్పుడైతే బలహీనతల్లోంచి బయటికి వచ్చేసిందో, చిత్తం శోధింపబడ్డందో, ఆ శోధింపబడ్డ చిత్తానికే ఆ లోపల ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ వస్తువు వ్యక్తమవుతుంది అని చక్కగా మనకి నాన్నగారు చెప్తున్నారు. అంటే మనం పని చేసేటప్పుడు అలవాటు కొద్దీ చేసేయకుండా, ఏదో కోరిక కొద్దీ చేసేయకుండా, ఆ కోరిక కొద్దీ పని చేస్తే బంధింపబడతావు, జ్ఞానం రాదు. ఎప్పటికీ సృష్టి నిన్ను వదిలిపెట్టదు, దేహం నిన్ను వదిలిపెట్టదు, లోకం నిన్ను వదిలిపెట్టదు. అందుకని చెప్పేసి నువ్వు శ్రద్ధగా విడదీసుకుని, మనసులో సోమరితనాన్ని వదులుకుని శ్రద్ధగా మనసుని విడదీసుకోవటం వల్ల నీకు తెలుస్తూ ఉంటుంది. మనం దృష్టి, ఆసక్తి లేకుండా, ఫలితం మీద దృష్టి లేకుండా పని చేయటం వల్ల 2 పనులు అయిపోతాయి. మనకి జ్ఞానం వచ్చేస్తుంది, మన మనసు శోధింపబడుతుంది, ఫలితం రావటంతో పాటు జ్ఞానం కూడా వచ్చేస్తుంది అని మనకి బాగా మన హృదయానికి పట్టుకున్నప్పుడు మనం నెమ్మదిగా ఆ ఫలితం మీద దృష్టి లేకుండా పనిని ఈశ్వరుడికి అర్పించి పని చేస్తూ ఉంటాం. అంటే మనం దేహబుద్ధి, మన మనస్సు ఎక్కడికక్కడ అడ్డు పెట్టేస్తూ ఉంటుంది.
ఆ వేరు బుద్ధి నిరంతరం మనల్ని వేరు చేసేస్తూ ఉంటుంది. అంతర్యామిగా ఉన్న భగవంతుడితోటి ఐక్యం అవ్వకుండా ఇది వేరు చేసేస్తూ ఉంటుంది. ఈ వేరు బుద్ధే మనకి అజ్ఞానం, అదే దుఃఖానికి కారణం. ఎన్ని జన్మల తర్వాత అయినా సరే మనం పని చేసేటప్పుడు ఈశ్వరార్పితంగానే పని చెయ్యాలి. చిన్న పనా పెద్ద పని అక్కడ చూడ్డు భగవంతుడు. నువ్వు పువ్వులు పెడుతున్నావా, పెద్ద యజ్ఞం చేస్తున్నావా అని చూడ్డు. చిన్న పువ్వులు పెట్టినా పెద్ద యజ్ఞం చేసినా అవన్నీ నీ కోరిక. ఎక్కువగా చేసేస్తే పెద్ద యజ్ఞం చేసేస్తే భగవంతుడు దొరికి, అలా దొరకడ్రా భగవంతుడు. నీకు పని చేసేటప్పుడు ఈశ్వరుడికి అర్పించి పని చేయటం వల్ల, నీకు ఆ నేను భావం లేకుండా చేయటం వల్ల అప్పుడే నీకు జ్ఞానానికి దారి కనిపిస్తుంది అని చక్కగా నాన్నగారు ఇదంతా మనకి వివరిస్తున్నారు. మనం ఈ పని ఇలా జీవించస్తా ఉంటేనే మన లోపల ఉన్నటువంటి, మన మనసులో ఉన్నటువంటి వాసనలన్నీ బయటికి వస్తూ ఉంటాయి. లేకపోతే ఏమవుతుంది, ఒక పూట ఖాళీ అవుతేనే అది మన వశం అవుతుంది. మన హృదయం ఖాళీ అవ్వాలి అంటే కనుక, ఆ లోపల ఉన్న వాసనలన్నీ బయటికి రావాలి అంటే మనం పని చేసేటప్పుడు ఒక్కొక్క వాసన మనకి చూపిస్తూ ఉంటాడు, తీసేస్తూ ఉంటాడు. ఏ వాసన అయితే మనకు చూపిస్తున్నాడో ఆ వాసనలోంచి బయటికి రావటానికి మనం ప్రయత్నం చేసి ఆయన్ని స్మరించి, ఆయన మీద భారం వేసి, ఆయన శరణాగతి చెంది మనం ఆయన్ని ప్రార్థించి అప్పుడు దాంట్లోంచి బయటికి వచ్చేస్తూ ఉంటాం. అంటే మనంతటా మనం రాలేము. అనేక జన్మల నుంచి దేహం నేను అనుకునే బుద్ధి మనకి అలవాటు. అది అంత తొందరగా తొలగిపోదు, మన ప్రయత్నం వల్లే తొలగిపోదు. ఆయన కృప ఉండాలి. మన ప్రయత్నానికి వెనకాల ఆయన కృప ఉంటుంది. ఆయన కృప వల్లే మనం ఎన్నీ చేయగలము అని మనకి బాగా విశ్వాసం ఉండటం వల్ల మనం ఏం చేస్తామంటే ప్రతి పనిని అలవాటుగా చేసేయకుండా, రాగద్వేషాలతో చేసేయకుండా, దేహం నేను అనుకునే బుద్ధితోటి పని చేసేయకుండా ఆ కర్తృత్వంలోంచి నెమ్మదిగా విడుదల చేసుకుంటూ ఉంటాం అన్నమాట. దేహ బుద్ధి తగ్గుతూ ఉంటుంది. కర్తృత్వం ముందు తగ్గితేనే, అది పలచబడితేనే అంతర్యామిగా ఉన్న భగవంతుడు మనకి స్ఫురణిస్తూ ఉంటాడు ప్రతిదానికి. కర్తృత్వం బలంగా ఉంటే ఆయన ఉన్నప్పటికీ కూడా మనకి అనుభవంలోకి రాడు. అందుకని కర్తృత్వాన్ని తగ్గించుకోవాలి. కర్తృత్వమే దుఃఖానికి కారణము. అందుకని కర్తృత్వాన్ని తగ్గించుకోవటానికి మనం నిత్య జీవితంలో, రోజువారీ జీవితంలో ప్రతి పనిని కూడా ఈశ్వరుడికి అర్పించి చేస్తూ ఉంటేనే మన మనసు పవిత్రమవుతుంది అనేది మనకి బాగా తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే నెమ్మదిగా ప్రతి పనిలోని లింక్ పెట్టుకుంటాం ఆయనతోటి. మాట చెప్తూ ఉంటాం. మాట చెప్పేటప్పుడు, మాట చదివేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు ప్రతి దానికి కూడా నేను చేస్తున్నాననే భావం అన్నిటిలోని చొరబడి వచ్చేస్తూ ఉంటుంది. అంటే అనేక జన్మల నుంచి అది బలపడిపోయి ఉండటం వల్ల మనం ప్రతి దాంట్లోంచి విడదీసుకోవాలి. ఏదో ఒక్క దాంట్లో కాదు, ఎప్పుడూ కూడా మనం నిరంతరం ఎలా సుఖంగా ఉండాలనుకుంటున్నామో, నిరంతరం దుఃఖం అంటుకోకూడదని ఎలా అనుకుంటున్నామో, అలాగే నిరంతరం కూడా ఈ దుఃఖానికి కారణమైనటువంటి ఆ నేనుగాన్ని చిన్న పని పెద్ద పని అని లేకుండా ప్రతి దాంట్లోంచి ఆ నేనుని, ఆ కర్తృత్వాన్ని విడుదల చెయ్యాలి. కర్తృత్వాన్ని వదులుకోవాలి. ఇక్కడ చక్కగా చెప్తున్నారు. అంటే మనం చేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు, ఒక కోరికతో చేసేటప్పుడు చాలా ఇష్టంగా, చాలా బలంగా, చాలా ఉత్సాహంగా చేసేస్తూ ఉంటాం. ఆ కోరిక ఏం చేస్తుందంటే, ఆ తలంపు ఏం చేస్తుందంటే, ఆ కోరిక తలంపు రూపంలో ఉండి అది మన చేత ఆ పనిని చేయించేస్తుంది. చాలా శక్తిగా చేసేస్తూ ఉంటాం. కానీ కోరిక లేకుండా, నేను అని చేస్తున్నాననే భావం లేకుండా చేసినప్పుడు కొంచెం మనకు అలవాటు లేక కష్టంగా ఉంటుంది. ఆ కష్టంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, మనం కర్తృత్వాన్ని తొలగించుకోకుండా మనం అలవాటు కొద్దీ ఆ పని చేసేస్తూ ఉంటే ఫలితం మనకి జ్ఞానానికి దారి చూపించదు. ఫలితం వస్తుంది, ఆ దేహానికి వస్తుంది, అనుభవిస్తాము, మళ్ళీ వాసన పడుతుంది, మళ్ళీ జన్మలు వచ్చేస్తాయి, మళ్ళీ మనకు దుఃఖం వచ్చేస్తుంది దేహం వస్తేని.
ఇదంతా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకని మనం కర్తృత్వం దగ్గర ఆ దేహం నేను అనుకునే బుద్ధిని ఎప్పుడు వేరు చేసుకోవటానికి నిరంతరం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎందుకు ప్రయత్నం చేస్తున్నాము అలాగంటే గురువు యొక్క కృప వల్లే ప్రయత్నం చేస్తున్నాము, గురువు యొక్క అనుగ్రహం వల్లే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా అది తొలగిపోతేనే మనకి జ్ఞానము. లేకపోతే ఎన్ని జన్మలైనా సరే ఇదే పనిని చేస్తూ ఉండాలి. అంటే రోజు ఏ పని, నీ ఇంట్లో పని చేయి, నిత్యవారం పనులు చేయి, ఎవరికైనా చేయి, అన్నిటికీ కూడా ఈశ్వరార్పితంగానే పనిని చెయ్యి. ఏమంటున్నారు? నువ్వు ఆసక్తి లేకుండా పని చేస్తూ ఉండి ఫలితం ఏది వచ్చినప్పటికీ ఈశ్వర ప్రసాదంగా నువ్వు తీసుకుంటా ఉంటే నీ కోరిక లేకుండా ఆ పని చేస్తున్నట్టు గుర్తు. నువ్వు ఆసక్తితోటి ఆ ఫలితం మీద దృష్టి ఉంటే కనుక నీ కోరికతోటే పని చేస్తున్నావు, రాగద్వేషాలతోటే పని చేస్తున్నావు. ఆ పని నిన్ను బంధింపబడుతుంది కానీ నీ జ్ఞానానికి సహకరించదు. అంటే దేహబుద్ధికి, అది దేహబుద్ధి పెంచటానికి ఉపయోగపడుతుంది. మనం జ్ఞానం కావాలి అనుకుంటే దేహబుద్ధి పలచబడాలి. మనం చేసే పని, మన భావం, మన మనసులో విడదీసుకునేటప్పుడు అవన్నీ కూడా మనకి జ్ఞానానికి సహకరించాలి. కాబట్టి చక్కగా ఇదంతటిని మనకి ఈశ్వరుడికి అర్పించి చేయరా. నువ్వు ఒక పని చేస్తున్నావు అనుకో, ఆ పనికి నీకు ఒక దేహాన్ని ఇచ్చాడు భగవంతుడు, నీకు శక్తినిచ్చాడు, చేసే అవకాశాన్ని ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. ఆ ఇచ్చిన భగవంతుడిని మర్చిపోయి మధ్యలో నేను చేస్తున్నాననే భావాన్ని పెట్టుకుని దుఃఖపడకు, అజ్ఞానంలో ఉండకు. నువ్వు ఎవరైతే మనకి ఈ దేహం ద్వారా చేయిస్తున్నాడో, ఆ భావాన్ని ఎవరైతే ఇచ్చాడో, ఆయన అవకాశాన్ని ఆయనే ఇచ్చాడు, దేహాన్ని ఆయనే ఇచ్చాడు, ఆ సంకల్పాన్ని ఆయనే ఇచ్చాడు, అన్నీ భగవంతుడే ఇచ్చాడు అని గుర్తు పెట్టుకోవటం వల్ల, ఆ కృతజ్ఞత వల్ల, ఆ గుర్తు వల్ల ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడు మనకి అని చెప్పేసి భగవంతుడు ఇచ్చిన దాన్ని ఆయనకే ఇస్తున్నాం. ఆయన ఇచ్చిన దాన్నే ఆయనకి ఇస్తున్నాం. కానీ మధ్యలో మనకేమీ సంబంధం లేదు, మనమేమీ అవి సంపాదించలేదు, అవన్నీ మన వల్ల రాలేదు, ఆయన ఇస్తేనే వచ్చినవి. కాబట్టి ఆయనకు మళ్ళీ సమర్పించేటప్పుడు మనం నేను అనే బుద్ధి లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఆయనకి అర్పించటం వల్ల మనకి జ్ఞానానికి దారి కనిపిస్తుంది. అంటే ఇవన్నీ వినేటప్పుడు చాలా తేలిగ్గా అనిపిస్తాయి, కానీ 1-10 సార్లు వినటం వల్ల మనకి ఏం చేస్తాడు, ఆ మాటని మళ్ళీ ఎవరితోటన్నా నేనే చేస్తానండి పని అనగానే లోపల నుంచి నువ్వే చేస్తావా, ఈసారి చెయ్యి నువ్వు ఆ పని అని చెప్పేసి చూపిస్తూ ఉంటాడు ప్రాక్టికల్గా. ఆ పని మళ్ళీ రెండోసారి మనం చేయలేము. ఎందుకు? మనం చేస్తున్నాం అనే భావంతో పాడైపోతున్నాము. గర్వం వచ్చి, దేహబుద్ధి వచ్చి అజ్ఞానంలోనే కూరుకుపోతామని గురువు ఏం చేస్తాడంటే, నువ్వు చెయ్యట్లేదురా అని ఆయన చక్కగా మనకి తెలియజేసి ఈశ్వరార్పితంగా పని చేసేటట్లుగా ఆయన కనెక్ట్ చేస్తూ ఉంటాడు. అది కృప. ఆ కృప వల్ల మనం ఏం చేస్తామంటే, మనం చెయ్యట్లేదు, ఆయన చేయిస్తున్నాడు, ఆయన చేయించే పని ఆయనకే అర్పించాలి. మధ్యలో దీన్ని కల్పించుకుంటే ఇది కలిసిపోతూ ఉంటే, నేనుగాడు కలిసిపోతూ ఉంటే దుఃఖం, నేనుగాడు విడిగా ఉండి చూస్తూ ఉంటే మనసు పవిత్రమైపోతుంది, జ్ఞానానికి దారి కనిపిస్తుంది. అది మనకి బాగా అర్థం అవటానికి అనేక సంవత్సరాలు మనం ఇది చేస్తూ ఉన్నాం, ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాము, అప్లై చేసుకుంటూ ఉన్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం, ఫెయిల్ అవుతూ ఉంటాం, అనేక సార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే అలవాటు యొక్క వేగం వల్ల, మనకి ఆ పని అలవాటు లేకపోవటం వల్ల, నేను అనే భావం లేకుండా చెయ్యటం అనేది అలవాటు తక్కువగా ఉండటం వల్ల మనకి అది ఇంటర్ఫేర్ అవుతూ ఉంటుంది. దాన్ని నెమ్మదిగా అలవాటు చేసుకోవటం వల్ల అది మనకి ఈశ్వరార్పితంగా పనిని చేసే అలవాటుని గురువు యొక్క కృప వల్ల నేర్పిస్తూ ఉంటాడు. నేర్పిస్తూ ఉండి అప్పుడు మనకి ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఆయన కృప ఉంటుంది, చిన్న ప్రయత్నం వెనకాల ఆయన కృప ఉంటుంది. ఆయన కృప వల్ల మనకి ఆ నేనుగాడు తగ్గినప్పుడు మనకి దుఃఖం సగం తగ్గిపోతూ ఉంటుంది, దుఃఖం అంటుకుంటూ ఉండదు, సుఖం తెలుస్తూ ఉంటుంది. ఎందుకు తెలుస్తుంది సుఖం అంటే, ఆ కర్తృత్వాన్ని తగ్గించుకోమని గురువు చెప్పిన మాటని
ఆయనే ఆచరించటానికి కూడా మనకి అనుగ్రహాన్ని చూపించాడు. అది తగ్గటం వల్ల మనకి ఎప్పుడైతే ఆ నేనుగా నశించిపోతాడో, ఆ దేహబుద్ధి నశించిపోతుందో అప్పుడు దాకా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ న్యాచురల్ స్టేట్ వచ్చేదాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే న్యాచురల్ స్టేట్ వచ్చేసిందో అంటే లోపల ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ వస్తువు మనకి వ్యక్తమైందో అప్పుడు ఇంకా ప్రయత్నాలు అక్కర్లేదు. ఆల్రెడీ అప్పుడు ఏంటంటే మనసు పవిత్రమైపోయింది కాబట్టి, పవిత్రమైన మనసుకు ఆ బ్రాహ్మీ వస్తువు వ్యక్తమైంది కాబట్టి ఇంక అక్కడ సాధనతో పని లేదు. అంతవరకు మనకి ఆ వస్తువు వ్యక్తమయ్యేదాకా కూడా మనకి సాధన ప్రయత్నం చేసుకోవాల్సిందే. అంటే సాధన నువ్వు ఎక్కడైతే మానేసావో, ఎవరు చేయరా, నీ తల్లి తండ్రి భర్త పిల్లలు ఎవరు చేయరు, నీ స్నేహితులు, నువ్వే చేసుకోవాలి. ఎవరు చేసేది కాదు. నీ మనస్సుని నువ్వే మార్చుకోవాలి. అది నీ మనసు. నీ మనసును నువ్వే పవిత్రం చేసుకోవాలి. బాహ్యంగా చేసేది కాదు, బాహ్యంగా కనిపించేది కాదు. నీ అనుభవానికి మాత్రమే అందుతుంది అది. అందుకని ఏ తలంపు వచ్చిందో చూసుకుని ఆ తలంపుని బట్టి నువ్వు ఏ వాసన ఉంటే ఆ తలంపు వచ్చిందో పరిశీలించుకుని ఆ తలంపు రూపంలో నేను తగ్గించుకోవటం వల్ల, ఆ వాసన బలపడకపోవటం వల్ల నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టదు, ఎక్కువ ప్రయత్నంగా చెయ్యక్కర్లేదు. అది యాక్షన్లోకి వచ్చేస్తే మనకి ఎక్కువ కష్టం ఉంటుంది. తలంపు రూపంలో దాన్ని పరిశీలించుకుని విడదీసుకోవటం చాలా తేలికగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఏంటంటే మనమే చేసుకోవాలి, బాహ్యంగా ఎవరు చెయ్యరు. ఎన్ని జన్మల తర్వాతైనా. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఈ మాటను ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మన బుద్ధికి చాలా సోమరితనం ఉంటుంది. ఆ సోమరితనాన్ని వదిలిపెట్టడం కోసం మనమే చేసుకోవాలి అని మనకి అర్థమవుతే ఆ నిర్ణయం తీసుకుంటుంది. అది ఎవరు చేయరు, మనమే చేసుకోవాలి అనే దానికి బాగా అర్థమవుతే అది నిర్ణయం చేసుకుంటుంది. నేనే చేసుకోవాలి కదా, ఎవరు చెయ్యరు కదా అనుకుని వెంటనే అది నిర్ణయించుకున్న వెంటనే అది పని మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో ఆ నిర్ణయం వెనకాల, ఆ డెసిషన్ వెనకాల మనమే చేసుకోవాలి, ఎప్పుడో కాదు ఇప్పుడే చేసుకోవాలి అంటే ఎప్పుడో చేసుకుందామంటే అది బద్ధకం, మళ్ళీ సోమర్తనం, మన బుద్ధిలో ఉన్న సోమర్తనం. ఇప్పుడే చేసుకోవాలి, ఇప్పుడు నుంచే చెయ్యాలి, రేపు నుంచి కాదు ఈ రోజు నుంచే చెయ్యాలి అని ఆ బుద్ధిని యాక్టివేట్ చేసుకుని మన బుద్ధి మనకి సహకారం. మన బుద్ధి వల్లే మనం జ్ఞానాన్ని పొందుతాం. మన బుద్ధిలో ఉన్న దోషాలే మనకు అడ్డుపడుతున్నాయి. మన బుద్ధి నిర్ణయించుకోవటం వల్ల అది అక్కడికక్కడే దోషాలను తొలగించుకుంటూ ఉంటుంది. ఎప్పుడుకైతే మనకు ఒక్కొక్క దోషం తొలగిపోయే కొద్దీ మన మనస్సు తేలిక పడతా ఉంటుంది. ఇంకా ఎక్కువగా శరణాగతి చెందటానికి, దానికి దేహబుద్ధి తగ్గటం వల్ల, అది తేలికగా ఉండటం వల్ల, అంటే మనసు బరువుగా అంటే దుఃఖంతో ఉన్నప్పుడు అది బరువుగా ఉంటుంది. వాసనలు తగ్గే కొలిది, అది పలచబడే కొలిది మనకి సహకరిస్తూ ఉంటుంది. దాని సహకారం వల్ల మన బుద్ధిని ఎప్పుడో కాకుండా మళ్ళీ జన్మకో రేపో కాకుండా ఇప్పుడే ఆ పనిని చేసుకుందామని ఆ బుద్ధి చక్కగా కరెక్ట్గా రైట్ పాత్లో పని చేస్తూ ఉంటుంది. ఆ పని చేసి చక్కగా మన మనసును విడదీసి పవిత్రం చేసుకుని ఈ జన్మలోనే మనం జ్ఞానం పొందేటట్లుగా తీర్చిదిద్దుతూ ఉంటాం. అంటే ఇవన్నీ పోస్ట్పోన్ చేసుకోవద్దు. ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నావు అంటే నీ ప్రారంధమేవి నిన్ను ఇబ్బంది పెట్టట్లేదురా, నీ బుద్ధిలో ఉన్న సోమరతనమే నిన్ను ప్రయత్నం చేయకుండా ఆపుతుంది. నీ ప్రారంధం కాదు అక్కడ ఆపేది, నీ బుద్ధిలో ఉన్న సోమరతనం ఆ ప్రయత్నం చేయనివ్వట్లేదు అనేది నీకు అర్థమవుతే మనం ఏం చేస్తామంటే ఏదో మన ప్రారంధంలో ఎలా ఉంది అందుకని నేను సాధన చేయలేను అని వంపులు పెట్టకుండా మన బుద్ధిలో ఉన్న సోమరతనం అనేది మనం పరిశీలించుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడు మనం దాన్ని విడదీసుకుని అప్పటికప్పుడే మనం దాన్ని చేసుకుంటాం. అంటే ఎప్పుడో బాగుపడతాము అనుకోకుండా ఇప్పుడే బాగుపడిపోదాం అనుకుని ఇప్పుడే పని మొదలు పెడుతుంది అన్నమాట. అందుకని మనం ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేయకుండా మళ్ళీ జన్మకో మళ్ళీ రేపు మనం ఉంటామో లేదో తెలియదు. ఈరోజు మనం చేసుకోగలిగిందే మనకి దక్కుదల. ఏ రోజుకి ఆ రోజే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనకి అలా అలవాటైపోతుంది. అంటే రేపు చేద్దామనే బద్ధకం పోయి మన బుద్ధిలోని ఆ రోజుకి ఆ రోజే ప్రయత్నం చేయటం అలవాటైపోయి మన బుద్ధికి
సోమరితనం తగ్గిపోయి దానిలో ఉన్న దోషాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవటానికి ప్రయత్నం చేయటం వల్ల అది దోషాల్లోంచి బయటికి వచ్చేస్తుంది, మనకి జ్ఞానానికి దారి కనిపిస్తుంది. అంటే ఎవరో అడ్డుపట్టలేదు అనేది మనకు తెలియాలి. మన భర్తో, మన పిల్లలో, మన తల్లిదండ్రులు ఎవరో అడ్డుపట్టలేదు. మన బుద్ధిలో ఉన్న దోషమే మనకు అడ్డుపడతాంది జ్ఞానం రాకుండా. అందుకని మనం బుద్ధి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధికి ఏమి నేర్పించాలి? లోకంలో మాటలు కాదు, భగవంతుడు శాస్త్రంలో చెప్పిన మాటల్ని, ఆ మాటల్ని చదవటం వల్ల, ఆ మాటలను వినటం వల్ల బుద్ధికి ఏం చెయ్యాలి కరెక్ట్గా అనేది తెలుస్తూ ఉంటుంది. మనం ఆసక్తి లేకుండా పని చెయ్యి అని మనం ఇక్కడ స్పిరిచువల్ లైఫ్లో చెప్తూ ఉంటారు. మనకి బయటికి వెళ్తే ఆసక్తి లేకుండా పని ఎలా చేస్తావు, ఫలితం మీద దృష్టి లేకుండా పని ఎలాగా అంటే వాళ్ళకి అసలు తెలియదు. ఎందుకు అంటే వాళ్ళు అంతర్యామిగా ఉన్నటువంటి ఆ సుఖం కోసం వాళ్ళు వెతుక్కోవట్లేదు. ఈ రూట్లో లేరు వాళ్ళు. ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో లేని వాళ్ళకి అన్నిటికీ అవి తెలీదు. మనం కెమిస్ట్రీ చదువుకోవాలంటే కెమిస్ట్రీ టీచర్నే ఎలాగా దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటామో, అలాగే మనం స్పిరిచువల్గా ఎదగాలి అనుకున్నప్పుడు ఈ స్పిరిచువల్ మార్గంలోనే మనం వెతుక్కుంటూ ఉండాలి. కానీ లోకంతకామిగా ఉన్నటువంటి భగవంతుడిని పొందటానికి నీ గురువు ఏం చెప్పాడో, శాస్త్రం ఏం చెప్పిందో, భగవంతుడు ఏం చెప్పాడో అలాగ నువ్వు జీవించు. కానీ అది తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగకూడదు. కెమిస్ట్రీ రానటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కెమిస్ట్రీ అలా అడగము, మ్యాథ్స్ రానటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ అడగం. మనకు ఆ మాత్రం బుద్ధి ఉంది, ఆడికి తెలియదు కదా, ఆడి దగ్గర ఎలా అడుగుతామని. కానీ లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం వల్ల మనం వాళ్ళు చెప్పినవి వింటూ ఉంటాం అన్నమాట. ఆ రాగం వల్ల, ఆ అటాచ్మెంట్ వల్ల వాళ్ళు చెప్పింది వాళ్ళకి తెలియదు అనేది మర్చిపోయి వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ వల్ల వాళ్ళు చెప్పిన మాటల్ని మనం తీసుకుంటూ ఉంటాం. అక్కడ అటాచ్మెంట్ అందుకనే పనికిరాదు. ఇక్కడ నీకు లోకంలో ఏదైనా అటాచ్మెంట్ ఉంటే తొలగించుకోవటానికి ప్రయత్నం చేయి. కానీ నువ్వు ఏది ఆచరించినప్పటికీ స్పిరిచువల్గా భగవంతుడు శాస్త్రంలో ఏం చెప్పాడు, గురువు ఏం చెప్పాడు అదే తీసుకో. కానీ లోకంలో నీకు అటాచ్మెంట్ ఉంది కదా అని వాళ్ళు ఏది చెప్తే అది నువ్వు ఆచరించడం వల్ల నీకు జ్ఞానం రాదు. మనకి అది తెలియాలన్నమాట. అంటే లోకంలో ఉన్నాం, మనం ఒక సంసారంలో ఉన్నాం, ఒక సమాజంలో ఉన్నాం, వాళ్ళతో అస్తమానం ఇంట్రాక్షన్స్ ఉంటాయి. ఆ ఇంట్రాక్షన్స్ వల్ల వాళ్ళు ఏది చెప్తే అది వినకూడదు. అందుకనే శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి. రోజు ఎందుకు వినాలి అంటే ఆ వినటం వల్ల ఎప్పటికప్పుడు మన మనసుకి ఏం కావాలో మనకి ఆ అధ్యయనం వల్ల, ఆ శ్రవణం వల్ల తెలుస్తూ ఉంటుంది. రోజు మనం 3 సార్లు ఆహారం తీసుకుంటాం, బాడీకి కావాలి కదా అనుకుని. కానీ మనం జ్ఞానాన్ని పొందేటప్పుడు అధ్యయనం, శ్రవణ మననాదులు మనకి ఎక్కువ అవసరము. శాస్త్రాన్నే శ్రవణం చేయాలి, భగవంతుడు చెప్పిన మాటలనే శ్రవణం చేయాలి. కానీ లోకంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్లు మనం పట్టుకుంటే మనకి మార్గం తప్పిపోతూ ఉంటాం. అందుకని చెప్పేసి వాళ్ళు కరెక్టే చెప్పొచ్చు, ఒక్కోసారి రాంగ్ చెప్పొచ్చు. అందుకని ఒకసారి కరెక్ట్ ఉండొచ్చు, ఒకసారి రాంగ్ ఉండొచ్చు. కానీ శాస్త్రంలో కరెక్ట్ వే ఉంటుంది, ఎప్పుడు రైట్ వేనే చెప్తూ ఉంటాడు భగవంతుడు. భగవంతుడు చెప్పిందే ఫైనల్, జీవుడు చెప్పేది ఫైనల్ కాదు. అందుకని మనం ఏం చేయాలి, రోజు శ్రవణ మననాదులు చెయ్యటం వల్లే మనకి మనస్సు గాడి ఒక ట్రాక్ మీద ఉంటుంది, ఆ స్పిరిచువల్ ట్రాక్ మీద ఉంటుంది. ట్రాక్ మీద ఉన్న ట్రైన్ గమ్యాన్ని ఎలా చేరుతుందో మనం శాస్త్రాన్ని వినటం వల్ల, గురువు మాటలను రోజు వినటం వల్ల మనం ఎక్కువ కష్టపడకుండా, మన కన్ఫ్యూజన్ లేకుండా మనకి డైరెక్ట్గా మనకి ఏది చెయ్యాలి, మన మనసుని ఎలా మరుచుకోవాలి, పని చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఆలోచించేటప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ చక్కగా ఆయన చెప్పటం వల్ల మనకి రైట్ వేలో చెప్పినప్పుడు, మనకి చాలా షార్ట్ కట్లో రైట్ వేలో చెప్పినప్పుడు, ఎప్పుడైనా రైట్ వేకి వెళ్తే మనం తొందరగా వెళ్ళిపోతాం. రాంగ్ వేలో వెళ్తే చాలా టైం పడుతుంది. మనం ఎందుకు ఆలస్యంగా వచ్చామంటే దారి తప్పేసాం, దారి తెలియలేదనుకో. రైట్ వేలో వచ్చినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తాం.
అలాగే ఇది కూడా మనకి స్పిరిచువల్ పాత్ కూడా రైట్ వేలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనకి చాలా స్ట్రెంగ్త్ వస్తూ ఉంటుంది, మనకి క్లారిటీ వస్తూ ఉంటుంది, ఇన్నర్గా మనకి ప్రయాణం జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం బయట లోకంలో వాళ్ళ మాటలు కాకుండా రోజు శ్రవణం మననం చేయటం వల్ల నీకు నీ బాడీకి ఏది కావాలో ఎలాగ ఆహారాన్ని తీసుకుంటున్నావో అలాగే నువ్వు చదివినప్పుడు, నువ్వు విన్నప్పుడు నీకు లోపల అంతర్యామిగా ఉన్న భగవంతుడు నీకు ఏ మాట కావాలో ఆ మాటను వినిపిస్తూ ఉంటాడనమాట. నీ బాడీ ఏది, నీకు మంచినీళ్ళు అవసరం అవుతే మంచినీళ్ళు తీసుకుంటావు, ఫుడ్ అవసరం అవుతే ఫుడ్ తీసుకుంటావు. నీకు ఏది కావాలో బాడీ ఎలా చెప్తాందో అలాగే నీ మనసును సవరించుకోవటానికి నువ్వు సాధన చేస్తూ ఉంటే, శ్రవణ మన్నాదులు చేస్తూ ఉంటే నీకు అవసరమైన మాటని నీ మనసు పట్టేసుకుంటుంది. నీ మనసు పట్టేసుకుంటుంది అక్కడ నీకు అవసరము, ఆ మాట నీకు బాగా ఉపయోగపడుతుంది అనేది నీ మనసు దాన్ని ఫోకస్ పెట్టుకుని దాన్ని పట్టుకుంటుంది. దాన్ని పట్టుకోవటం వల్ల నీ మనసులో ఉన్న దోషాన్ని నువ్వు తొలగించుకోగలుగుతూ ఉంటావు. అందుకని ఎప్పుడు కూడా శ్రవణ మన్నాదులను చేస్తూనే ఉండాలి. నిరంతరం మనం ట్రాక్ మీద ఉండేటట్టుగా మన మనసు జ్ఞానాన్ని పొందేటట్లుగానే నిరంతరం దాన్ని ఉంచుకోవాలి. అంటే ఎక్కువగా నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, లౌకిక స్నేహాలు ఎక్కువ చేయొద్దు. లౌకికులతో స్నేహం వల్ల నువ్వు చేసిందంతా కూడా వాళ్ళ పద్ధతిలో నీ మనసు అలవాటు కొద్దీ మళ్ళీ దీన్ని వదిలేసి అటు వెళ్తూ ఉంటుంది. అందుకని రామకృష్ణుడైనా సరే, భగవాన్ అయినా సరే, నాన్నగారైనా సరే ఎక్కువ భక్తులతోటి ఎక్కువ ఎందుకు ఉండమన్నారంటే ఒక మాట కాకపోయినా ఒక మాటైనా భక్తులతోటి మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. లౌకికులతోటి మనం తొందరగా పొరపాటు పట్టడానికి, ట్రాక్ మీద నుంచి కిందకు వచ్చేసిన బండిని మళ్ళీ ట్రాక్ మీద ఎక్కించడం అంటే చాలా కష్టమైపోతుంది. అలాగే మనం లౌకికులతో నిరంతరం స్నేహం చేస్తూ ఉంటే మనకి ఏది మంచి ఏది చెడు అనేది తెలియక వాళ్ళని అనుసరిస్తూ ఉంటాం. అందుకని ఎప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే స్పిరిచువల్గా ఎప్పుడు కూడా మనకి ఏది కావాలో మనం రోజు అధ్యయనం చేయటం వల్ల, మనం ఆచరించుకోవటం వల్ల మనకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. అందుకని మనం పని చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఇవాళంతా మనం ఏం నేర్చుకున్నామంటే ఈశ్వరార్పితం, నేచ్ఛయాకృతం, చిత్తశోధకం, ముక్తి సాధకం. ఇదేంటంటే మన అందరికీ బాగా లింక్ అనమాట. మనం అందరూ నాన్నగారి దగ్గరికి రాకముందు ఏ పని చేసినప్పటికీ దాని ఫలితము ఆసక్తితోటే పని చేసాం, అనేక జన్మలు చేసేసాం. ఆ అలవాటు ఇప్పుడు ఏంటంటే ఆ అలవాటులోంచి బయటికి రావటానికి కొంచెం కష్టం ఉంటుంది. కానీ ఇదే జ్ఞానానికి దారి అనేది మనకు అర్థమైనప్పుడు మన మనసుకి వెంటనే ఏం చేస్తుందంటే అలాగెళ్తే మనం ఎప్పుడు జ్ఞానం రాదు, సుఖం రాదు. మన అంతర్యామిగా ఉన్నటువంటి సుఖస్థితి మనకి అనుభవంలోకి రాదు. కాబట్టి మనం సుఖం కావాలనుకుంటున్నాం, దుఃఖం కోరుకోవట్లేదు, మనం సుఖం కావాలనుకుంటున్నాం. లేని చోట వెతకట్లేదు, మనం బయట ఎక్కడో ఉందని వెతకట్లేదు. గురువు ఏం చేస్తున్నాడు, మనల్ని చక్కగా ఇన్నర్గానే నీకు సుఖం ఉందని చెప్తున్నాడు. అందుకని మనకి ఇన్నర్గా సుఖం ఉంది అనేది మనకి బాగా అర్థమైంది, అవగాహనకు వచ్చింది. అందుకని బయట వేటిల్లోని ఎత్తకట్లేదు, మనం లోపలే వెతుక్కుంటున్నాం. కానీ లోపల వెతుక్కునేటప్పుడు ఆ సుఖం మనం పొందాలి అనుకుంటే నీ పనిని ఇలాగ చెయ్యరా, నీవు రాగద్వేషాలు లేకుండా, నేననే కర్తృత్వ బుద్ధి లేకుండా పని చెయ్యి. చిన్న పన పెద్ద పన అని కాదు, ఇక్కడ కర్తృత్వం తొలగిపోవాలంటే పెద్ద పని చేస్తే తొలగిపోతుందని కాదు. నీ ఆ అలవాటు, నేను చేస్తున్నాననే అలవాటు లేకుండా ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనే భావన రావటానికి చిన్న పనైనా సరిపోతుంది. మనం 2 పువ్వులు పెడతా ఉంటాం, చిన్న పూజ చేస్తూ ఉంటాం, చిన్న మాటలు చెప్తూ ఉంటాం. పువ్వులు పెట్టేటప్పుడు పువ్వులు భగవంతుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, మనకి ఆయనతో ఒక లింక్ పెట్టుకోవటానికి, ఆ పువ్వుల్ని ఆయనకు అర్పించడానికి మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అందుకని ఆ పువ్వులు అర్పించేటప్పుడు నువ్వు నాకు ఈ పువ్వులు ఇచ్చావు, నీకు దగ్గరగా రావటానికి, ఏదో ఒకటి నీకు స్మరించుకోవటానికి, ఏదో ఒకటి నీకు అర్పించటం వల్ల నాకు శాంతిగా ఉంటుంది, నాకు ఆనందంగా ఉంటుంది. పువ్వులు ఎంత సహజంగా, ఎంత న్యాచురల్గా, ఎంత ఈజీగా నీ దగ్గర పెట్టేస్తున్నానో అంత ఈజీగా నేను చేసే ప్రతి పనిలోని నేను చేస్తున్నాననే భావం లేకుండా
నన్ను తీర్చిదిద్దు తండ్రి అని ఒక ప్రార్థన వస్తుంది దాంట్లో. మనకి ఆ ప్రార్థన ఏం చేస్తుంది, నెమ్మదిగా మనకి ఆ నేను భావాన్ని తగ్గిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇంత ఇంటర్లింక్ ఉంటుంది ప్రతి చిన్న పనిలోని. బాహ్యంగా వెళ్తే నువ్వు చాలా పూలు చాలా బాగా పెట్టేశావని ఎవరిని అడిగితే బాగా పెట్టేశావు అనుకుంటే ఎవరిది తప్పు? మంది తప్పు. వాళ్ళు బయట అనటం తప్పు కాదు, వాళ్ళు అలవాటు కొద్దీ చెప్తారు చక్కగా. వాళ్ళు పొగడకపోతే మళ్ళీ మనకి డిప్రెషన్. అందుకని చెప్పేసి వాళ్ళు చేత ఒక మాట చెప్పిస్తూ ఉంటాడు. ఆ మాట కరెక్టా లేదా అనేది నువ్వు పరిశీలించుకో. భగవంతుడు మనకి శక్తినిచ్చాడు, ఈ పువ్వులు ఇచ్చాడు, పెట్టే బుద్ధినిచ్చాడు, పెట్టమని చెప్తున్నాడు. ఎన్నిటిని ఎందుకు పెడుతున్నామంటే నేను తొలగించుకోవటానికి పెడుతున్నాం. నేను పెంచుకోకరా, 4 పూలు పెడతా మళ్ళీ. నేను తగ్గించుకో, పువ్వులు పెట్టేటప్పుడు కూడా తగ్గించేసుకోవచ్చు. పెద్ద పెద్ద పనులు ఏం చేసే అక్కర్లేదు, యజ్ఞాలు యాగాలు చేసే అక్కర్లేదు. ఏ పని నువ్వు రోజువారీ ఏ పని చేసినా అంటే ఇక్కడ వాళ్ళ చేత పెట్టిస్తున్నావంటే మనకి సంతోషం వస్తే బయటికి రావచ్చు, లోపల తెలియాలి మనకి. నాకు తెలుసురా నువ్వు పెట్టిస్తున్నావని నాకు తెలుసు, వాళ్ళు అంటే అన్నారులే, నేను దాంతో కలిసిపోవట్లేదు, నువ్వు ఈ అవకాశం ఇచ్చావు, నా బుద్ధిని నువ్వు సరి చేస్తున్నావు, నా నేనుగాని తీసేయటానికి ఎన్ని చేస్తున్నావు నువ్వు, అందుకని నీ పని ఏంటో నాకు అర్థమవుతుంది. వాళ్ళంటే తెలియక అన్నారులే, కానీ నేను మాత్రం పొరపాటు పట్టలేదు. నువ్వు నా నేనుగాని తీసే పనిని పెట్టుకున్నావు, అందుకని నీ పని నువ్వు చేసేస్తున్నావు, నువ్వు పని నువ్వు చేసేరా వాళ్ళంటే అన్నారులే అనుకుని మన మనసు అసలు పట్టించుకోకుండా భగవంతుడితోటే లింక్ అయి ఉంటుంది అన్నమాట. అంటే మనం మనసు ఎక్కడుండాలి? భగవంతుడితో లింక్ అయి ఉండాలి, అది మనకి ప్రధానం. అందుకని నాన్నగారు చక్కగా ఈ మాటలన్నిటినీ చెప్తా ఉన్నారు. జ్ఞానం అంటే మనం చాలా తేలికనుకుంటాం. రామకృష్ణుడు అంటాడు శారదామాతని, శారదామాత చేత అన్ని పనులు ఎంత చేస్తుందో ఆవిడ జీవితం అంతా కూడా ఆవిడ భక్తులకి అనేక రకాలుగా చేస్తూ ఉంటుంది. భక్తుల కోసం నిన్ను ఈ భూమి మీద ఉంచటం కోసం నీ శరీరాన్ని నీకు ఒక్క చిన్న కూర మీద ఇష్టం ఉన్నా తీసేయను, ఆఖరిలో నేను ఏ స్పిరిచువల్ వర్క్ నీ చేత చేయించాలనుకుంటున్నానో ఆ పని అంతా అయిపోయిన తర్వాతే నీకు తీస్తాను. అప్పుడు దాకా నీ దేహాన్ని అంటే మనకి ఆ దేహబుద్ధి పోతే మనం స్వతంత్రం వదిలేసుకోవటానికి, అందుకని ఆ స్వతంత్రత ఇవ్వకుండా చిన్న లింక్ని పెట్టేసి ఉంచుతాను నీకు. ఎందుకంటే నా స్పిరిచువల్ వర్క్ భూమి మీద నువ్వు చెయ్యాలి, నీ దేహం ద్వారా జరగాలి. అందుకని చెప్పేసి ఆ చిన్న ఇష్టాన్ని తీయకుండా నీ మొత్తం అంతా అయిన తర్వాతే నేను ఆఖరిలోనే తీస్తాను అని చక్కగా రామకృష్ణుడు చెప్తాడనమాట. అంటే ఆవిడ చేత ఎంతో అంటే ఇప్పుడు నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు 20,000 మంది భక్తుల్లో ఒక 12,000 మంది 15,000 మంది శారదామాత అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి. అంటే అది అమ్మ ప్రేమ, ఆవిడ అలా జీవించి చూపించారు. ఆవిడ ద్వారానే ఈశ్వరుడు వాళ్ళందరికీ ప్రేమని భక్తిని అవన్నీ ఇచ్చాడు. అందుకని ఆవిడతో ఎక్కువ కనెక్ట్ అవుతారనమాట. ఆవిడ అలా జీవించి చూపించారు. అందుకని ఎవరైనా జీవించి చూపిస్తేనే మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఈ మాటలన్నీ ఎక్కడో ఉపన్యాసాలని మనం నేర్చుకోవట్లేదు, మనం చెప్పిన మాటలు మనం నేర్చుకోవట్లేదు. నాన్నగారు జీవించిన జీవిత విధానం, ఆయన మనకి చూపించిన ప్రేమ, ఆయన మన ప్రతి పనిలోని మనని ఎలా లింక్ చేశారో, మన మనసుకి ఎక్కడికక్కడ మనల్ని ఓ పక్క నుంచి మనల్ని ఆనందంగా ఉండేటట్లు చేస్తానే ఆ పనిలో ఆయన వైపుకి ఎలా తిప్పుకున్నారు, ఆయన మాట మన మీద ఎలా పనిచేసింది, ఆయన ఎలా జీవించారు, ఇవన్నీ మన మనసు చూసే ఆయనతో లింక్ అవుతుంది. అంతేకాని ఏమీ తెలియకుండా వాళ్ళ జీవితంలో మనం ప్రవేశించకుండా వాళ్ళ దగ్గర విని నేర్చుకునే చాలా తక్కువ ఉంటుంది. మనకి మిగిలిన భక్తులకి తేడా ఏంటంటే నాన్నగారి జీవితంలో మనం అంతా కలిసి జీవించాం కాబట్టి ప్రతి పనిలోనే ఆయన లింక్ ఉంటుంది కాబట్టి మనకి వెంటనే అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ అలా జీవితంతో కలిసి జీవించకుండా మాటలు ఒకటే విన్నప్పుడు కొంత లిమిట్స్ ఉంటాయన్నమాట మన బ్రెయిన్కి. ఆ లిమిట్గా ఆయన ఏం చెప్తున్నాడో, నేను భగవాన్ భక్తులను చాలామందిని చూశాను. ఆయన దేహం దగ్గర ఉండకుండా ఆయన జీవిత విధానంలో ఆయనతోటి కలిసి జీవించకుండా ఉన్నవాళ్ళు ఆ టీచింగ్కే పెట్టుకుంటారు, ఆ మాటల్ని విడదీయటమే పెట్టుకుంటారు.
హార్ట్ఫుల్గా ఆయన ఏం చెప్తున్నారో, ఆయన జీవితంలో మనకి ఎలా కనెక్ట్ అయ్యారు, ఆయనతో అనుసంధానం ఉండదన్నమాట. మాట విడదీసుకుంటూ ఉంటారు, మాట చదువుతూ ఉంటారు, కానీ హార్ట్ ఆయన పట్ల ఉండదు. అందుకని చెప్పేసి మనం హృదయం ఆయనకు అర్పించాలి అంటే, ఈశ్వరార్పితంగా పని చెయ్యాలి అంటే, ఆయనతో, ఆయన దేహంతో మన దేహం కలిసి ఉంది కాబట్టి, అంటే ఆయన జీవితంలో మన జీవితం ముడివేసిపోయి ఉంది కాబట్టి, మనకి ఆయన ప్రతి నిమిషం ఆయన ఎలా జీవించారు, ప్రతి భక్తుడిని ఎలా దీవించారు, మనల్ని ఎలా దీవించారు, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి, ఆయన ఆ నేను భావన లేకుండా ఎలా జీవించారు, మనల్ని ఎలా ప్రేమించారు, అవన్నీ మనకి అనుభవం కాబట్టి వాటి నుంచి మనం నేర్చుకుంటాం అన్నమాట. మాట ఊరికే పైకి కనిపిస్తూ ఉంటుంది, లోపల ఆయన హృదయం మనలో పనిచేస్తూ ఉంటుంది. ఆయన హృదయాన్ని బట్టే మన హృదయంలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఆయన హృదయంతో అటాచ్ అయి ఉండటం వల్ల అక్కడ మనకి మార్పు వస్తూ ఉంటుంది. అంతేగాని మాట ఒక్కదాన్ని మనం తీసుకోవట్లేదు. అందుకని అందరూ అంటూ ఉంటారు, మీకు నాన్నగారితో ఎందుకు ఇంత అనుబంధం అంటే, నిరంతరం ఆయన జీవించి చూపించారు కాబట్టి మనం దాంతో విడదీసుకోలేకపోతున్నాం. అంటే ఎందుకు ఆయనతో అంతలా మనకి ఇంత భక్తి ఎందుకు వచ్చింది, ఇంత వివేకం ఎందుకు వచ్చింది అంటే, ఆయనతో కలిసి జీవించటం వల్ల ఆయన ప్రేమ ఆప్యాయతలను మనకి, ఆ వివేకాన్ని మనకి అనుగ్రహించటం వల్ల, ప్రేమతోటి ఆప్యాయతతోటి మన బుద్ధిలో ఉన్న దోషాల్ని తొలగించే పని ఆయన పెట్టుకున్నారు కాబట్టి మనకి ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మన సాధనతోటి రాలేదు, ఆయన అనుగ్రహంతో వస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అందుకని మనం ఆయన అనుగ్రహానికి ఎప్పుడు కూడా రోజు ఆయన అనుగ్రహం ఎంతటిది అని మనకు అర్థమైనప్పుడు ఆయన ప్రేమించకుండా ఉండలేక, నాన్నగారు ఏమంటున్నారు, జ్ఞాని అనుగ్రహించకుండా ఉండలేక అనుగ్రహిస్తాడు, అనుగ్రహించాలనుకోడు, అనుగ్రహించకుండా ఉండలేడు. అటువంటిది ఆ వస్తువు, బ్రాహ్మీ వస్తువు, అందుకని అనుగ్రహిస్తాడు. మనం కూడా ఆయనతో ఉన్న అనుబంధం, ఆయన్ని ప్రేమించకుండా ఉండలేక మనం కూడా ప్రేమిస్తూ ఉంటాం. అటువంటి ప్రేమను నాన్నగారు మనకి అందించారు కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే ఇవన్నీ మన మనసుకి అంత ఇంటర్లింక్డ్గా, అంత చక్కగా విడదీసేసుకునేటట్లుగా మనకి రావు. అంటే ఆయన జీవితం, ఆయన అనుగ్రహం మన హృదయాల మీద అంత డీప్గా ఉంది. ఏదో పైన కాదు, మనం ఎవరితోటన్నా మాట్లాడితే ఏదో పైకి మాట్లాడతాం, బాగున్నారా అని వెళ్ళిపోతాం. నాన్నగారు అలా కాదు, మనందరినీ ఆయన హృదయంలో పెట్టుకుని, ఆయన హృదయంలో మనం ఉండటం వల్ల మనందరికీ ఈ మాటలన్నీ మనం వినగలుగుతున్నాము, ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆయన మీద భారం వేసుకుంటున్నాం, ఆయన ప్రేమించకుండా ఉండలేకుండా ప్రేమిస్తున్నాం అన్నమాట. అది నాన్నగారి యొక్క అనుగ్రహం యొక్క గొప్పతనం. సద్గురుదేవా సత్